బ్యాక్ టు న్యూస్. ఏపీ మంత్రులు సింగపూర్ కు వెళ్లనున్నారు. నేటి నుంచి ఈ నెల 27 వరకు పర్యటించనున్నారు. మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అనగాని, నాదెండ్ల, పయ్యావుల, జనార్దన్, అనిత వెళ్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా సుపరిపాలనకు సంబంధించిన అంశాలపై మంత్రులకు శిక్షణ ఇవ్వనుంది సింగపూర్ ప్రభుత్వం. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, సింగపూర్ కి వెళ్లబోతున్నారు మంత్రులు, ఏపీ మంత్రులు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యాసుదా ఈ రోజు నుంచి 5 రోజుల పాటు సింగపూర్ లో మంత్రుల బృందం పర్యటించబోతోంది. ఈ మంత్రుల బృందంలో ముఖ్యంగా సింగపూర్ కి ఇప్పటికే రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నిన్ననే సింగపూర్ కి చేరుకోవడం జరిగింది. ఈ రోజు మిగిలిన మంత్రుల బృందం అంతా కూడా అక్కడికి చేరుకుంటారు. సమగ్ర పరిపాలన పైన వారం రోజుల పాటు అక్కడ జరిగేటువంటి శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా అక్కడ అనుసరిస్తున్నటువంటి తీరు, అలాగే స్వర్ణాంధ్ర విజన్ 2047 కి సంబంధించి సుపరిపాలనకు సంబంధించినటువంటి అంశం పైన సింగపూర్ ప్రభుత్వం మంత్రులకు శిక్షణ ఇవ్వబోతోంది. సింగపూర్ లో పాలనలో అమలవుతున్నటువంటి ఉత్తమ పద్ధతులు, డిజిటల్ గవర్నెన్స్, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, ప్రభుత్వ విభాగాల సమన్వయం వంటి అంశాలపైన సింగపూర్ ప్రభుత్వం శిక్షణ ఇవ్వబోతోంది. ఎవరైతే మంత్రులు 7 మంత్రుల బృందంలో కలిసి సింగపూర్ పర్యటన తర్వాత 27వ తారీఖు తిరిగి స్వదేశానికి రాబోతున్నారు. ఈ 7 రోజుల పాటు అక్కడ అనుసరిస్తున్నటువంటి విధానాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఈ డిజిటల్ గవర్నెన్స్ కి సంబంధించి కావచ్చు, ఈ గవర్నెన్స్ వంటి ఇవన్నీ కూడా వినియోగిస్తున్నప్పటికీ అక్కడ అవలంబిస్తున్నటువంటి విధి విధానాలను కూడా పైన శిక్షణ తీసుకునేందుకు మంత్రుల బృందం అంతా కూడా సింగపూర్ కు చేరుకోవడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి 5 రోజుల పాటు సింగపూర్ లో పర్యటిస్తారు. తర్వాత సింగపూర్ నుంచి నేర్చుకుని, అంటే వాళ్ళు ఏదైతే అక్కడ చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అధ్యయనం తర్వాత వారు తిరిగి చేరుకుంటారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్, అనిత, నాదెండ్ల మనోహర్ ఈ సింగపూర్ పర్యటనకైతే ఈ రోజు వెళ్ళబోతున్నారు. ఇప్పటికే మంత్రి నారాయణ సింగపూర్ కి చేరుకున్నారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.